శివాయ. ఇవాళ సాధకుల కోసం, తాంత్రిక ప్రపంచం కోసం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని సుదీర్ఘంగా ఈ వీడియోలో చర్చిద్దాం. నిద్రపోతున్న శక్తులు మేలుకొల్పే సాధకుడెక్కడ? ఈ భూమి కేవలం మట్టి కాదు, కేవలం రాళ్లతో కాదు, కేవలం నీళ్లు కాదు, కేవలం చెట్లు కాదు. ఈ భూమి జీవించి ఉన్న శక్తి క్షేత్రం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ భూమి అడుగున అనంతమైన శక్తులు దాగి ఉన్నాయి. దేవాలయాల గుడులు కింద, నదీ సంగమాలలో, పర్వత శిఖరాలలో, శ్మశానాలలో, సిద్ధపీఠాలలో వేల సంవత్సరాలుగా మహాసిద్ధులు, తాంత్రికులు, యోగులు తమ జీవితాలను దారపోసి ఈ భూమిలో నిక్షిప్తం చేసిన శక్తులు ఇవి. నాగశక్తులు, యక్షశక్తులు, భైరవ శక్తులు, క్షేత్రపాల శక్తులు, దేవీ శక్తులు, ఇలా అనంతమైన శక్తులు ఈ భూమిలో నిక్షిప్తమై నిద్రపోతూ ఉన్నాయి. ఈ శక్తులన్నీ ఇప్పుడు సుషుప్తి స్థితిలో ఉన్నాయి, నిద్రపోతున్నాయి. కానీ ఇంకా మౌనం అవ్వలేదు, మౌనంగా ఉన్నాయి, నశించలేదు అనే విషయాన్ని గమనించండి సాధకులారా. ఈ వీడియోలో ఆ సుప్తమైన శక్తుల గురించి, ఆ శక్తులు ఏమిటి, ఎక్కడ ఉన్నాయి, ఎందుకు నిద్రపోతున్నాయి, ఎవరు మేల్కొల్పగలరు, ఆ మేల్కొల్పడం ఎందుకు అవసరం, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఈ వీడియోలో ఇస్తున్నాను. అందరూ వీడియోని చివరి వరకు సావధానంగా వినండి. అసలు సుప్త శక్తి అంటే ఏమిటి? ఒక సరళమైన ఉదాహరణ ఇక్కడ మీకోసం చెబుతాను, వినండి. ఒక అగ్గిపుల్లను చూడండి. ఆ చిన్న అగ్గిపుల్లలో అగ్ని ఉంది, కానీ ఆ అగ్ని కనిపిస్తుందా? లేదు. వేడి తెలుస్తుందా? లేదు. వెలుగు వస్తుందా? లేదు. ఆ అగ్గి సుప్త స్థితిలో ఉంది, కానీ బయటపడలేదు. ఇంకా ఎవరైనా ఆ అగ్గిపుల్లను గీసి అగ్గిపెట్టి మీద గీసినప్పుడు మాత్రమే ఏమవుతుంది? ఒక్క క్షణంలో అగ్ని ప్రజ్వలిస్తుంది. అంతకుముందు అందులో అగ్ని లేదా? ఉంది, కానీ బయటకు రావడం కోసం ఒక చర్య అవసరం. ఆ చర్య ఏమిటి? అగ్గిపెట్టి మీద గీయడం. ఆ గీసే వ్యక్తి లేకపోతే ఆ అగ్గిపుల్లలో ఉన్న అగ్ని ఎప్పటికీ ఆ అగ్గిపుల్లలోనే ఉండిపోతుంది. ఇదే సూత్రం ఈ భూమికి కూడా వర్తిస్తుందనే విషయాన్ని గమనించండి సాధకులారా. ఈ భూమిలో శక్తి ఉంది, అపారమైన శక్తి ఉంది, కానీ ఆ శక్తి సుప్త స్థితిలో ఉంది. ఆ శక్తిని మేల్కొల్పే సాధకుడు ఎవరు? అతడే ఆ అగ్గిపులని గీసే వ్యక్తి అనుకోండి. అతడు లేకపోతే ఆ శక్తి ఎప్పటికీ నిద్రలోనే ఉంటుంది. అతడు వచ్చి, ఇంతకుముందు పైన చెప్పినట్టు ఉదాహరణలో అతను వచ్చి ఆ ఒక్క క్షణంలో ఆ శక్తి ప్రజ్వలిస్తుంది. ఈ భావన కేవలం ఊహాజనితం కాదు, మనిషి శరీరంలో కూడా ఈ సూత్రం పనిచేస్తూ ఉందనే విషయాన్ని గమనించండి సాధకులారా. ఈ శక్తిని కుండలిని శక్తి గురించి ఆలోచించండి. ఈ శక్తి మూలాధార చక్రంలో నిద్రపోతూ ఉంటుంది. సాధారణంగా మనిషికి ఈ శక్తి గురించి ఏ ఎరుక లేదు. మామూలు మనిషికి అతడు తింటాడు, తాగుతాడు, నిద్రపోతాడు, పని చేస్తాడు, కానీ అతని లోపల ఒక అగ్నిపర్వతం నిద్రపోతూ ఉందనే అతనికి కూడా తెలియదు. కానీ ఒక తంత్ర సాధకుడు వేరు. అతడు నిర్దిష్టమైన మంత్రం ద్వారా, ప్రాణాయామం ద్వారా, ధ్యానం ద్వారా, బంధన ముద్రల ద్వారా ఈ కుండలిని మేల్కొల్పగలడు. మేల్కొన్న కుండలిని 6 చక్రాలను భేదిస్తూ సహస్రారం చేరినప్పుడు ఆ సాధకుడు మామూలు మనిషి కాదు. అతని దృష్టి మారుతుంది, అతని శక్తి మారుతుంది, అతని సామర్థ్యము మారుతుంది. అంటే అంతకుముందు అతనిలో ఆ శక్తి లేదా? ఉంది, కానీ నిద్రపోతూ ఉంది. సాధన దానిని మేల్కొల్పింది. యదా పిండాండే తదా బ్రహ్మాండ అనే ఒక వాక్యం అర్థం చేసుకోండి. ఈ శరీరంలో ఏముందో బ్రహ్మాండంలో కూడా అదే ఉంది అని ఈ పై వాక్యం అర్థం. అలాగే శరీరంలో కుండలిని శక్తి నిద్రపోతూ ఉంటే ఈ భూమిలో కూడా అనంతమైన శక్తులు నిద్రపోతూ ఉన్నాయి. ఈ శరీరంలో సాధన ద్వారా కుండలిని ఎలాగైతే మేల్కొల్పుతామో ఈ భూమిలో కూడా ఉన్న శక్తిని సాధన ద్వారా ఆ శక్తుల్ని మేల్కొల్పగలం. ఇది అతీయ శక్తి కాదు, ఇది తాంత్రిక శాస్త్రం యొక్క మూల సిద్ధాంతం. ఇకపోతే భూమిలో ఈ శక్తులు నిద్రపోతున్నాయి ఎందుకు?
ఈ భూమిలో నిద్రపోతున్న శక్తులు ప్రధానంగా 5 వర్గాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటి శక్తి భైరవ శక్తులు. భైరవుడు క్షేత్రపాలకుడు. ప్రతి పవిత్ర క్షేత్రానికి, ప్రతి దేవాలయానికి, ప్రతి సిద్ధపీఠానికి భైరవుడు కాపలాదారుడు. అష్టభైరవుడు గురించి చెప్పాలి. అచితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు. ఈ 8 మంది అష్టభైరవులు ఈ భూమి యొక్క 8 దిక్కుల నుండి రక్షించే శక్తులు. ఇంకా చాలా లోతైన విషయం, వీళ్ళు అష్టదిక్కుల్లో ఉంటూ ఊర్ధ్వ దిశని మరియు అధో దిశని కూడా ఒక సాలెగూడులాగా అల్లుకొని రక్షించే శక్తులు వీళ్ళు. ఇప్పుడు ప్రతి క్షేత్రంలో భైరవ శక్తి జాగృత స్థితిలో ఉందా? ఒకప్పుడు ఉండేది. ప్రతి దేవాలయంలో ప్రవేశ ద్వారం దగ్గర భైరవుడి విగ్రహం ఉండేది. ప్రతి దేవాలయం అంటే శాక్తేయ ఆలయాలు, శైవ ఆలయాల గురించి మాత్రమే చెబుతున్నాను. అది కేవలం అలంకారంగా కాదు. ఆ విగ్రహంలో భైరవుడు శక్తి ఆవాహనం చేయబడి ఉండేది. ఆ శక్తి ఆ క్షేత్రాన్ని రక్షించేది భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా. భైరవ శక్తి ఎలా పనిచేసేదంటే, అనధికారిక వ్యక్తులు ఆ క్షేత్రంలో ప్రవేశిస్తే వారికి అశాంతి కలిగేది, భయం కలిగేది, తమంతట తాముగా వెనుదిరిగేవారు. ఇది భైరవ శక్తి యొక్క ప్రభావం. ఇప్పుడు ఆ భైరవ శక్తులు చాలా క్షేత్రాల్లో నిద్రపోతున్నాయి. విగ్రహాలు ఉన్నాయి కానీ వాటిలో శక్తి జాగృతంగా లేదు. ఆలయాలు ఉన్నాయి కానీ వాటి క్షేత్రపాలక శక్తి సుషుప్త స్థితిలో ఉంది. గుడి ఉంది కానీ శక్తి లేదు. ఇది ఎలాంటిదంటే శరీరం ఉంది కానీ ప్రాణం లేనట్లుగా అనిపిస్తుంది. ఇక రెండవ శక్తి నాగశక్తులు. నాగదేవతలు భూమి యొక్క అంతర్భాగంలో ఉన్న అపారమైన శక్తులు. భారతీయ సంప్రదాయంలో నాగులకి అత్యంత ప్రాముఖ్యం ఉంది. వాసుకి, తక్షకుడు, శేషుడు, ఆదిశేషుడు, కర్కోటకుడు ఇలా అనేక పేర్లతో నాగదేవతలు భూమి యొక్క శక్తి నాడుల్ని నియంత్రిస్తారు. భూమిలో నీటి ప్రవాహాలు, ఖనిజ సంపద, భూగర్భ ఊర్జ ఇవన్నీ నాగశక్తుల ఆధీనంలో ఉంటాయి. ఈ నాగశక్తులు జాగృతమైనప్పుడు ఏమవుతుంది? భూమి ఫలవంతమవుతుంది. బావుల్లో నీరు ఉంటుంది. నదుల్లో ఫుల్లుగా ప్రవహిస్తాయి. పంటలు విపరీతంగా పండుతాయి. ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది. ఈ నాగశక్తులు నిద్రపోతే ఏమవుతుంది? భూమి బీడుపడుతుంది. నీటి మట్టాలు పడిపోతాయి. నదులు ఎండిపోతాయి. క్షామం విలయతాండవం చేస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. నదులు ఎండిపోతున్నాయి. భూమి ఎడారిగా మారుతుంది. దీనికి కారణం భౌతిక కారణాలు ఉన్నాయి, అవి నిజమే. కానీ తాంత్రిక దృష్టిలో చూస్తే ఈ పరిస్థితికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. నాగశక్తులు నిద్రపోవడం. ఇప్పుడు కాదు, ఒకప్పుడు ప్రతి గ్రామాల్లో నాగపూజ జరిగేది. ఇప్పుడు కూడా అక్కడక్కడ జరుగుతుంది, దాన్ని మనం కాదనలేం. ప్రతి ఊర్లో నాగ ప్రతిష్ఠ ఉండేది, నాగబలి జరిగేది. ఈ ఆచారాలన్నీ నాగశక్తులని జాగృతంగా ఉంచడానికి మాత్రమే జరిగాయనే విషయాన్ని గమనించండి సాధకులారా. ఇప్పుడు ఆ ఆచారాలని మూఢనమ్మకాలుగా తోసిపుచ్చుతున్నాం. ఫలితంగా నాగశక్తులు నిద్రపోతున్నాయి. పాలు తాగొద్దా? రాతికి పాలు పోస్తే ఏం లాభం వస్తుంది? పక్కన ఉండే ఆకలితో ఉండేవాడికి ఇవ్వచ్చు కదా అని చాలా మంది. అవన్నీ కూడా నిజాలే, కానీ ఇది కూడా నిజమనే విషయాన్ని గమనించండి. ఇక మూడవది యక్షశక్తులు. కుబేరుని ఆధీనంలో యక్షగణాలు ఈ భూమిలోని సంపదను రక్షించే శక్తులు. గుప్త నిధులు, భూగర్భ ఖనిజాలు, ప్రకృతి వనరులు ఇవన్నీ యక్ష రక్షణలో ఉంటాయి. ఈ యక్ష శక్తులు జాగృతమైనప్పుడు ధర్మ కార్యాలకు సంపద ప్రవహిస్తుంది. ఒకప్పుడు ఆలోచించండి, దేవాలయాలకు అపారమైన సంపద ఎలా వచ్చేది? రాజులు దానమిచ్చారు, వ్యాపారులు విరాళాలు ఇచ్చారు, భక్తులు కానుకలు ఇచ్చారు. ఈ సంపద ప్రవాహం యక్షశక్తి యొక్క ప్రభావం అని గమనించండి సాధకులారా. ధర్మ కార్యాలకు సంపద అవసరమైనప్పుడు ఆ సంపద సహజంగానే ప్రవహిస్తుంది. ఇది యక్షశక్తి యొక్క కృప. ఈ శక్తి నిద్రపోతే ఏమవుతుంది? ధర్మ కార్యాలకు అర్ధ సహాయం ఆగిపోతుంది. దేవాలయాలు శిథిలమవుతాయి. సాధకులు ఆశ్రయం దొరకదు. ఇప్పుడు ఎలాగో ఈ భూమికి నాడి క్షేత్రమైనటువంటి క్షేత్రంలో కూడా నిజమైన సాధకుల ఆశ్రయం లేదు అనుకోండి, అది వేరే విషయం, అది పక్కన పెట్టండి. ఇక నాలుగవ శక్తులు. ప్రతి పవిత్ర క్షేత్రంలో ఒక రక్షక దేవత ఉంటుంది. ఆ దేవతే క్షేత్రపాలకుడు లేదా క్షేత్రపాలక దేవత అంటారు. ఈ క్షేత్రపాలకుడు ఏం చేస్తాడు? ఆ క్షేత్రం యొక్క సరిహద్దులను కాపాడుతాడు. ఆ క్షేత్రాల్లో ఊర్జా స్థాయిని నిలబెడతాడు. అనధికారిక శక్తులు ప్రవేశించకుండా అడ్డుకుంటాడు. ఒకప్పుడు ప్రతి దేవాలయానికి క్షేత్రపాలక పూజ నిర్దిష్ట కాలానుసారంగా జరిగేది. ఆ పూజ
ఆ పూజ ద్వారా ఆ క్షేత్రపాలక శక్తి జాగృతంగా ఉండేది. ఇప్పుడు చాలా ఆలయాల్లో క్షేత్రపాలక పూజ జరగడం లేదు. జరిగినా సరైన విధానంలో జరగడం లేదు. ఫలితంగా ఆ క్షేత్ర శక్తి క్షీణిస్తుంది. ఒకప్పుడు ఒక ఆలయంలో నిలబడితే ఎలా ఉండేది? ఒంటరిగా నిలబడినట్టు అనిపించేది కాదు. ఒక శక్తి మనతో పాటు ఉన్నట్టు, ఒక ఉనికి ఉన్నట్టు అనిపించేది. ఇప్పుడు చాలా ఆలయాల్లో ఆ అనుభూతి రాదు. రాళ్ళు ఉన్నాయి, గోపురం ఉంది, విగ్రహం ఉంది, కానీ శక్తి లేదు. ఇక 5వది సిద్ధశక్తులు. మహాసిద్ధ పురుషులు ఈ భూమిలో అపారమైన శక్తిని నిక్షిప్తం చేశారు. నాగార్జునుడు, మత్స్యేంద్రనాథు, గోరక్షకనాథుడు లేదా గోరఖనాథుడు అని పిలుస్తారని. ఇటువంటి సిద్ధులు తమ సాధన ద్వారా ఈ భూమిని శక్తివంతం చేశారు. వాళ్ళ సాధన చేసిన గుహల్లో, వాళ్ళు తపస్సు చేసిన నదీ తీరాల్లో, వాళ్ళ సమాధి చెందిన స్థలాల్లో ఆ సిద్ధుల తపశ్శక్తి ఇప్పటికీ నిక్షిప్తమై ఉంది. ఆ స్థలాలకు వెళ్ళిన సున్నితమైన సాధకులకు ఒక ప్రత్యేకమైన అనుభవం, ప్రత్యేకమైన ఊర్జ అనుభవం అవుతుంది. ఈ శరీరంలో వణుకు పుడుతుంది, చైతన్యం పెరుగుతుంది, ఆలోచనలు ఆగిపోతాయి. అది ఆ సిద్ధశక్తి యొక్క ప్రభావం. కానీ ఆ శక్తిని పూర్తిగా జాగృతం చేయాలంటే ఒక షరత్తు ఉంది. ఆ సిద్ధుల పరంపరలో ఉన్న సాధకుడు సరైన మంత్రంతో, సరైన విధి విధానంతో సాధన చేయాలి. అప్పుడు మాత్రమే ఆ శక్తి పూర్తిగా మేల్కొంటుంది. ఇకపోతే ఈ శక్తులు ఎందుకు నిద్రపోతున్నాయి అనే క్వశ్చన్ మనం వేసుకుంటే, ఈ ప్రశ్నకు సమాధానం చాలా బాధాకరమైనది కానీ నిజం. ఈ శక్తులు నిద్రపోవడానికి ప్రధానంగా 4 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం సాధనా పరంపరలు తెగిపోవడం. ఒక గురువు నుండి ఒక శిష్యుడికి, ఆ శిష్యుడి నుండి అతని శిష్యుడికి ఈ విధంగా సాధనా పరంపర కొనసాగాలి. ఈ పరంపరలో ఏ ఒక్క కోణం తెగిపోయినా ఆ జ్ఞానం అంతరించిపోతుంది. వేల సంవత్సరాలుగా ఈ పరంపరలు కొనసాగాయి. కానీ దండయాత్ర వల్ల, రాజకీయ అస్థిరత వల్ల, సామాజిక మార్పుల వల్ల చాలా పరంపరలు తెగిపోయాయి. ఒకప్పుడు ఒక గురువు దగ్గర 100 మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఆ 100 మందిలో కనీసం 10 మందికైనా పూర్తి సాధన సిద్ధి వచ్చేది 10 వర్గాల్లో. ఆ 10 మంది తదుపరి తరానికి ఆ జ్ఞానం అందించేవారు. కానీ యుద్ధాల్లో గురువులు చనిపోయారు, శిష్యులు చెల్లాచెదురయ్యారు. సాధన పూర్తి కాకుండానే పరంపర తెగిపోయింది. నలంద ధ్వంసమైనప్పుడు ఎంతమంది సాధకులు ఆ జ్ఞానాన్ని తమతో తీసుకెళ్లగలిగారు? చాలా తక్కువ మంది. మిగతా జ్ఞానం అంతా బూడిదైపోయింది. ఆ జ్ఞానంతో పాటు ఆ శక్తులను జాగృతం చేసే విధానం కూడా అంతరించింది. ఇక 2వ కారణం క్షేత్రాల నిర్లక్ష్యం. ఒక దేవాలయంలో శక్తి జాగృతంగా ఉండాలంటే ఏం కావాలి? నిరంతర సాధన జరగాలి, నిత్య పూజ జరగాలి, నిర్దిష్ట హోమాలు జరగాలి, మంత్ర జపాలు జరగాలి, ఉత్సవాలు జరగాలి. ఇవన్నీ ఆ క్షేత్ర శక్తిని జాగృతంగా ఉంచే ప్రక్రియలు మాత్రమే అని గమనించండి సాధకులారా, ఆడంబరాలు కాదు. దీన్ని మనం ఇలా అర్థం చేసుకోండి. ఒక ఉదాహరణగా, ఒక దీపాన్ని వెలిగి ఉంచాలంటే నూనె పోస్తూ ఉండాలి. అది అఖండ దీపం కావచ్చు, ఏదైనా కావచ్చు. నూనె ఆగిపోతే దీపం ఆరిపోతుంది. అదేవిధంగా సాధన ఆగిపోతే క్షేత్ర శక్తి క్షీణిస్తుంది. చరిత్రలో అనేక దేవాలయాలు శతాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. కొన్ని ధ్వంసమయ్యాయి, కొన్ని ఇప్పటికీ అడవుల్లో మరుగున పడి ఉన్నాయి, కొన్ని ఇప్పటికీ ఉన్నాయి కానీ వాటిలో సరైన పూజ జరగడం లేదు. ఈ నిర్లక్ష్యం వల్ల ఆ క్షేత్ర శక్తులు క్రమంగా సుషుప్తిలోకి, నిద్రలోకి వెళ్ళిపోయాయి. ఇక 3వ కారణం నిజమైన సాధకుల స్థానంలో ఆర్భాటపు సాధకులు రావడం. ఇటువంటి సాధకులు ఒక గురువు దగ్గర ఉండరు, పరిగిస్తూ ఉంటారు నిరంతరంగా. వాళ్ళు కావాలి, పరిగెత్తాలి. ఒక గురువు కాకపోతే ఇంకొక గురువు పరిగిస్తూనే ఉంటారు. అది నేటి కాలంలో ఇది అత్యంత ప్రమాదకరమైన కారణం. నిజమైన తాంత్రిక జ్ఞానం ఉన్న సాధకులు తగ్గిపోతున్నారు. వారి స్థానంలో చాలా మంది రకరకాలుగా చలామణి అవుతున్నారు. వాళ్ళకి పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. అందులో కొందరు అజ్ఞానులు, కొందరు అర్ధజ్ఞానులు, కొందరు రకరకాలుగా చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి మంత్రాలు తెలుసు కానీ అర్థం తెలియదు, విధానం తెలుసు కానీ శక్తి లేదు, పేరు ఉంది కానీ సాధన లేదు. ఇటువంటి వాళ్ళు సాధకులు క్షేత్రాల్లో చేసే వాళ్ళకి తెలిసిన మిడిమిడి జ్ఞాన ప్రక్రియల వల్ల ఆ క్షేత్ర శక్తి జాగృతం చేయడం కాదు, మరింత బలహీనపరుస్తున్నారు. ఒక వైద్యుడు తప్పుడు మందు ఇస్తే రోగం తగ్గడం కాదు, పెరుగుతుంది. అదేవిధంగా పూర్తి కాకుండా సాధకుడు తప్పుడు ప్రక్రియలతో పూజ చేస్తే క్షేత్రశక్తి బలపడదు, మరింత బలహీనమవుతుందనే విషయాన్ని గమనించండి సాధకులారా. ఇక 4వ కారణం సమాజంలో తాంత్రిక జ్ఞానం పట్ల అపనమ్మకం. ఆధునిక సమాజాన్ని
తంత్రాన్ని ఎలా చూస్తుంది? మూఢనమ్మకంగా చూస్తుంది, లేదా చేతబడి, లేదా బ్లాక్ మ్యాజిక్ మాయగా చూస్తుంది. ఈ అపఖ్యాతి వల్ల నిజమైన సాధకులు బయటకు రావడం లేదు, శిష్యులు దొరకడం లేదు, పరంపర కొనసాగడం కష్టమవుతుంది. ఒకప్పుడు తాంత్రికుడు అంటే సమాజంలో గౌరవం ఉండేది. ఆ తాంత్రికుడు గ్రామాన్ని రక్షించేవాడు, క్షేత్రాన్ని రక్షించేవాడు, ప్రజలను రక్షించేవాడు. ఇప్పుడు తాంత్రికుడు అంటే ఏంటి? చాలా సినిమాల్లో చూపించే భయంకరమైన పాత్ర, పెద్ద పెద్ద గడ్డాలు, పెద్ద పెద్ద గుడ్డలు చుట్టుకొని పుర్రెలు పట్టుకొని మనుషులను బాధపెట్టే వ్యక్తి. ఈ తప్పుడు చిత్రణ వలనే నిజమైన తాంత్రిక జ్ఞానం పట్ల సమాజం భయాన్ని సహజంగా ఏర్పరచుకుంటుంది కూడా. అందుకే అపనమ్మకం ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ శక్తులను మేలుకొలపడం ఎందుకు అవసరం? చాలా మంది అనుకోవచ్చు, ఈ శక్తులు నిద్రపోని మనకేంటి అనేసి. ఇలా కొందరు అడగవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం చాలా ముఖ్యమైనది. మొదటి కారణం ధర్మరక్షణ. కేవలం అహింస సరిపోదు, రక్షణ కూడా కావాలి. గమనించుకోండి, బౌద్ధ రాజ్యాలు అహింసను మాత్రమే నమ్మి నాశనమయ్యాయి. నలంద ధ్వంసమైంది, విక్రమశీల ధ్వంసమైంది, కాశ్మీర శైవ సంప్రదాయం ఆ భూమి నుండి అదృశ్యమైంది. ఈ నాశనాలన్నిట్లో ఒక ఉమ్మడి అంశం ఉంది: రక్షణ శక్తి లేకపోవడం. భౌతిక రక్షణ ఒక భాగం అయితే, కానీ తాంత్రిక రక్షణ మరో భాగం. చాలా సందర్భాల్లో మరింత ముఖ్యమైన భాగం కూడా పోషిస్తుంది తాంత్రిక రక్షణ. ఒక క్షేత్రములో భైరవ శక్తి జాగృతంగా ఉంటే ఆ క్షేత్రానికి ఒక అదృశ్య కవచం ఉంటుంది. ముందు శత్రువులు దాడి చేయడానికంటే ముందు వారిలో భయం కలుగుతుంది, సంకోచం కలుగుతుంది, అశాంతి కలుగుతుంది. ఇది మంత్రశక్తి. భౌతిక ఆయుధాలకి భిన్నంగా ఉంటుంది, కానీ అంతే శక్తివంతమైనది. గమనించండి. రెండవ కారణం ప్రకృతి సమతుల్యం. ఈ భూమిలో నాగశక్తులు, క్షేత్రపాలక శక్తులు ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుతాయి. ఈ శక్తులు నిద్రపోతే ప్రకృతి అసమతుల్యం అవుతుంది, భూగర్భ జలాలు తగ్గుతాయి, వాతావరణం మారుతుంది, ప్రకృతి విపత్తులు పెరుగుతాయి. ఇవి కేవలం భౌతిక కారణాల వల్ల మాత్రమే జరగడం లేదు, ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయనే విషయాన్ని గమనించండి. ఇక మూడవ కారణం జ్ఞాన పరంపర నిలబెట్టడం. ఈ సుప్త శక్తులను మేల్కొల్పగలిగే సాధకులు ఉన్నంత కాలం జ్ఞానం సజీవంగా ఉంటుంది. సాధకులు అంతరిస్తే ఆ జ్ఞానం పుస్తకాల్లో మాత్రమే మిగులుతుంది. పుస్తకాల్లో జ్ఞానం అనుభవ జ్ఞానంతో సమానం ఎప్పటికీ కాదనే విషయాన్ని గమనించుకోండి. జ్ఞానం ఎప్పుడు కూడా పుస్తకాల్లో చూస్తే రాదు. అదేవిధంగా తాంత్రిక జ్ఞానం పుస్తకాల్లో చదివితే ఎప్పటికీ పూర్తిగా అర్థం కాదు. గురువు దగ్గర సాధన ద్వారా, అనుభవం ద్వారా రావాలి. ఈ సజీవ జ్ఞానం పరంపర నిలబడాలంటే శక్తులు మేల్కొల్పగలిగే సాధకులు ప్రతి తరంలో ఉండాలనేది మా బలమైన ఆకాంక్ష. నాలుగవ కారణం భావితరాల రక్షణ. మన తరంలో ఈ శక్తులని నిద్రపోనిస్తే తదుపరి తరానికి ఆ శక్తులు మేల్కొల్పడం అత్యంత కష్టమవుతుంది. ఎందుకంటే ఎక్కువ కాలం ఒక శక్తి నిద్రపోతే దాన్ని మేల్కొల్పడానికి అంత ఎక్కువ సాధన అవసరం. దీనికి ఒక చిన్న ఉదాహరణగా చెప్తాను, వినండి. ఒక దీపం ఇప్పుడే ఆరిపోతే తిరిగి వెలిగించడం సులభం. చమురు ఒత్తి ఉంది, అగ్గిపుల్ల ఉంది. కానీ దీపం 100 సంవత్సరాలు ఆరిపోయి ఉంటే చమురు ఎండిపోతుంది, ఒత్తి శిథిలమైపోతుంది. తిరిగి వెలిగించాలంటే అన్ని కొత్తగా సమకూర్చుకోవాలి. అందుకే ఇప్పుడు ఉన్న శక్తులను జాగృతంగా ఉంచడమే, నిద్రపోతున్న వాటిని ఇప్పుడే మేల్కొల్పడం అత్యంత ఆవశ్యకం. ఈ శక్తులు ఇన్ని చెప్తున్నారు గురువు గారు, ఈ శక్తులను మేల్కొల్పే వాళ్ళు ఎవరు అని అడగొచ్చు మీరు. ఈ ప్రశ్నకు సమాధానం చాలా స్పష్టమైంది. కేవలం యోగ్యమైన సాధకుడు మాత్రమే. ఎవరు పడితే వాళ్ళు ఈ శక్తులు మేలుకొల్పలేరు. ఒక అగ్గిపులను ఎవరైనా గీయగలరు, కానీ ఒక అణు రియాక్టర్ని నడపడానికి శిక్షణ పొందిన శాస్త్రవేత్త కావాలి. అదేవిధంగా ఈ సుప్త శక్తులను మేల్కొల్పడానికి సాధన సిద్ధి పొందిన తాంత్రికుడు అత్యంత అవసరం. అటువంటి సాధకుడికి ఏముండాలి? 4 ముఖ్యమైన అంశాలు ఉండాలి. మొదటి, గురు పరంపర. నిజమైన తాంత్రిక జ్ఞానం పుస్తకాల నుండి రాదు, గురువు ముఖంగా వస్తుంది. గురువు దగ్గర దీక్ష తీసుకుని గురువు చెప్పిన విధంగా సాధన చేసి గురువు అనుగ్రహంతో సిద్ధి పొందిన సాధకుడు మాత్రమే ఈ శక్తుల్ని తాకగలడు. పరంపర లేకుండా, దీక్ష లేకుండా, గురువు లేకుండా ఈ శక్తుల్ని తాకడానికి ప్రయత్నిస్తే ప్రమాదం తప్పదు. నిద్రపోతున్న సింహాన్ని లేపడానికి అనుభవజ్ఞుడు కావాలి. అజ్ఞాని లేపితే ఆ సింహం అతన్నే చంపి తినేస్తుంది. ఇక రెండవది సాధనా సిద్ధి. కేవలం మంత్రం తెలిసి ఉండడం సరిపోదు, ఆ మంత్రం సిద్ధించి ఉండాలి. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. మంత్రం తెలిసి ఉండటం ఒక తుపాకీ కలిగి ఉండటం లాంటిది. మంత్ర సిద్ధి అయితే ఆ తుపాకీ గురి చూసి కొట్టగలగడం. ఈ రెండిటికి మధ్య భారీ తేడా ఉంది. మంత్రసిద్ధి వచ్చిన సాధకుడు మంత్రంతో శక్తుల్ని జాగృతం చేయగలడు, నియంత్రించగలడు.
ప్రయోగించగలడు. సిద్ధి లేని వ్యక్తి ఎంత జపం చేసినా ఏమీ జరగదు లేదా తప్పుగా జరుగుతుంది, అతనికే ప్రమాదం అవుతుంది. ఇక మూడవ తపశ్శక్తి. తపస్సు అంటే కేవలం ఉపవాసం ఉండడం కాదు, కేవలం కఠిన నియమాలు పాటించడం కాదు. తపస్సు అంటే సమస్త చైతన్యాన్ని ఒక లక్ష్యం మీద కేంద్రీకరించడం. ఆ కేంద్రీకరణ ద్వారా అపారమైన ఊర్జ సృష్టించబడుతుంది. ఆ ఊర్జతోనే సుప్త శక్తులు మేలుకొల్పగలం. దీనికి ఒక ఉదాహరణ చెప్తా వినండి. భూతద్దంతో సూర్యరశ్మిని కేంద్రీకరిస్తే ఏమవుతుంది? అగ్ని రగులుతుంది. అదే విధంగా తపస్సు ద్వారా చైతన్యాన్ని కేంద్రీకరిస్తే సుప్తమైన శక్తులు జాగృతమవుతాయి. ఇక నాలుగవది ధర్మనిష్ట. ఈ శక్తులన్నీ ధర్మరక్షణ కోసం మాత్రమే ఉన్నాయని గమనించండి, స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. ఏ సాధకుడు ఈ శక్తుల్ని స్వార్థం కోసం, ధనం కోసం, పేరు కోసం, అధికారం కోసం మేల్కొల్పాలని ప్రయత్నిస్తాడో ఆ శక్తులు అతనికి స్పందించవు లేదా స్పందించినా అతనికి వ్యతిరేకంగా మారుతాయనే విషయాన్ని గమనించుకోండి సాధకులారా. ముందుగా ఈ శక్తులన్నీ యోగ్యతను పరీక్షిస్తాయి, ధర్మనిష్టను పరీక్షిస్తాయి. ఆ పరీక్షలో నిలబడ్డ సాధకుడికి మాత్రమే ఆ శక్తులు సహకరిస్తాయి. ఒకప్పటి భారతదేశం ప్రతి గ్రామంలో ఒక కాపలాదారు ఉండేవాడు. ఆయన్నే గణాచారి లేదా ఇంకా వేరే రకరకాల పేర్లతో పిలిచేవారు. ఒకప్పుడు భారతదేశంలో ఒక అద్భుతమైన వ్యవస్థ ఉండేది. ప్రతి గ్రామంలో ఒక గ్రామదేవత ఉండేది. ఆ గ్రామదేవతకు ఒక పూజారి ఉండేవాడు. కానీ ఆ పూజారి కేవలం పూజ చేసే వ్యక్తి కాదు, అతడు ఒక సాధకుడు. ఆ గ్రామదేవత శక్తిని జాగృతం చేయడంలో నిష్ణాతుడై ఉండేవాడు. ఆ శక్తి ద్వారా గ్రామాన్ని రక్షించడం అతని బాధ్యత. గ్రామంలో ఎవరికైనా సమస్య వచ్చినా, రోగం వచ్చినా, శత్రు భయం వచ్చినా ఆ సాధకుడు గ్రామదేవత శక్తిని ప్రయోగించి రక్షించేవాడు. ఈ వ్యవస్థ కేవలం గ్రామ స్థాయిలో మాత్రమే కాదు, రాజ్య స్థాయిలో కూడా ఉండేదని గమనించండి సాధకులారా. ప్రతి రాజుకి ఒక రాజ పురోహితుడు ఉండేవాడు. ఆ పురోహితుడు కేవలం పూజలు చేసే వ్యక్తి కాదు, రాజ్య రక్షణ కోసం తాంత్రిక సాధన చేసే వ్యక్తి. శత్రు సైన్యాలను దాడి చేయబోతున్నప్పుడు రాజ పురోహితుడు ఉగ్రహోమాలు చేసేవాడు. ఆ హోమాల ద్వారా రక్షణ శక్తులని జాగృతం చేసేవాడు. ఇది ఇప్పుడు మూఢనమ్మకమని ఇప్పుడు కొందరు అంటారు. కానీ చరిత్ర చూస్తే ఒక విషయం కనిపిస్తుంది. తాంత్రిక రక్షణ ఉన్న రాజ్యాలు ఎక్కువ కాలం నిలబడ్డాయి. ఈ రక్షణ లేని రాజ్యాలు త్వరగా కుప్పగూలాయి. ఇది యాదృచ్ఛికమా? నిజమైతే కాకపోవచ్చు. ఇకపోతే 64 తంత్రపీఠాల గురించి చెప్పాలి. భారతదేశం అంతటా విస్తరించి ఉన్న 64 శక్తి కేంద్రాలు. ఇవి ప్రతి పీఠంలో ఒక మహా సాధకుడు నిరంతరం సాధన చేస్తూ ఉండేవారు. ఆ సాధన ద్వారా ఆ పీఠం చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం రక్షించబడేది. ఒక్కొక్క పీఠం ఒక్కొక్క ఊర్జా కేంద్రంగా ఉండేది. ఇలా ఈ 64 పీఠాలు కలిపి మొత్తం భారతదేశాన్ని ఊర్జా కవచంతో, అద్భుతమైన శక్తి కవచంతో ఉంచేవి. దీన్ని మనం ఇక్కడ ఒక ఉదాహరణతో చెప్పుకుందాం. ఒక సాలెగూడులో ఒక్కొక్క దారం కలిపి మొత్తం గూడు నిలబెడుతుంది. ఒక్కొక్క పీఠం కూడా అలా కలిపి దేశ రక్షణను నిలబెట్టేవి అని గమనించండి. ఇప్పుడు ఆ పీఠాల్లో చాలా వరకు పేరుకు మాత్రమే ఉన్నాయని, కొన్నిటి ఆచూకీ కూడా తెలియదు, కొన్నిట్లో నిజమైన సాధన జరగడం లేదు. ఫలితంగా ఆ ఊర్జా కవచం బలహీనమైంది. పైన చెప్పిన విధంగా ఆ సాలెగూడులోని చాలా దారాలు తెగిపోయాయి. గూడు ఇంకా ఉంది, కానీ బలహీనంగా ఉందని గమనించండి సాధకులారా. ఇక్కడ ఇంకో విషయం, నిద్రపోతున్నంత మాత్రాన శక్తులు నశించలేదనే విషయాన్ని గ్రహించండి. ఈ మొత్తం వీడియోలో అత్యంత ఆశాజనకమైన విషయం ఏదైనా ఉంది అంటే, ఈ శక్తులు నిద్రపోతున్నాయి కానీ పూర్తిగా నశించలేదు, మౌనంగా ఉన్నాయి కానీ అంతరించలేదు. ఒక అగ్నిపర్వతం 100 సంవత్సరాలుగా నిద్రపోయినా దానిలో అగ్ని ఆరిపోలేదు. సరైన సమయం వచ్చినప్పుడు అది మళ్ళీ ప్రజ్వలిస్తుంది. అదేవిధంగా ఈ తాంత్రిక శక్తులు ఎన్ని శతాబ్దాలుగా నిద్రపోయినా వాటి మూల శక్తి నశించదనే విషయాన్ని గ్రహించండి సాధకులారా. ఎందుకంటే 800 సంవత్సరాలుగా మరుగున పడ్డ ఒక భైరవ రూపం మళ్ళీ జాగృతం కాగలదు. 1000 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడిన క్షేత్రం మళ్ళీ శక్తివంతం కాగలదు. తెగిపోయిన పరంపరలు మళ్ళీ అనుసంధానం చేయగలదు కూడా. ఈ పునర్జీవనం సాధ్యమే, కానీ అందుకు ఒక కఠినమైన షరత్తు ఉంది. యోగ్యమైన సాధకుడు రావాలి. సరైన మంత్రంతో, సరైన తంత్రంతో, సరైన తపస్సుతో, సరైన గురు పరంపరతో ఒక్క సాధకుడు వస్తే ఆ సాధకుడి స్పర్శతో ఆ సుప్త శక్తులు మేల్కొంటాయి. ఆ సాధకుడు సాధనతో ఆ క్షేత్రం మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. ఆ సాధకుడి తపస్సుతో ఆ పరంపర మళ్ళీ కొనసాగుతుంది. ఇది ఆశే, కానీ అదే సమయంలో బాధ్యత కూడా అనే విషయాన్ని గమనించండి. ఇకపోతే ఈ శక్తులను మేల్కొల్పగలిగే సాధకులు.
ఈ తరంలో కూడా ఉండాలి. తదుపరి తరానికి కూడా ఈ జ్ఞానం అందించాలి, ఈ సాధన అందించాలి, ఈ శక్తి అందించాలి. లేకపోతే ఒకరోజు ఈ శక్తులు ఎంత లోతుగా నిద్రపోతాయంటే మేల్కొల్పడం దాదాపు అసాధ్యమవుతుంది. ఆ రోజు రాకుండా చూడడం ఈ తరం సాధకుల బాధ్యత. సాధకుడికి 2 చేతులు మరియు జపమాల మరియు ఖడ్గం. నిజమైన తంత్ర సాధకుడికి 2 చేతులు ఉండాలి. అంటే ఇప్పుడు అందరికీ 2 చేతులు ఉన్నాయి కాదని చెప్పట్లేదు, పూర్తిగా వినండి. ఒక చేతిలో జపమాల ఉండాలి. జపమాల శాంతి కోసం, జ్ఞానం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం. మరో చేతిలో ఖడ్గం ఉండాలి. ఆ ఖడ్గం ధర్మరక్షణ కోసం, అధర్మ నాశనం కోసం, సుప్త శక్తులను మేల్కొల్పడం కోసం. గుర్తుంచుకోండి, గురువుగారు ఏంది 2 చేతులు ఉన్న మనుషులందరికీ ఉండేది 2 చేతులే కదా, మనుషులందరికీ ఉండేది 2 చేతులే. దీన్ని పూర్తిగా విన్నప్పుడు అక్కడ మీ మైండ్లో అక్కడ ఆగిపోకుండా ముందుకు విన్నప్పుడు మాత్రమే అర్థమైంది. జపమాల మాత్రమే ఉన్నప్పుడు సాధకుడు ఏమవుతాడు? నలంద భిక్షువు అవుతాడు. అపార జ్ఞానం ఉంటుంది కానీ రక్షణ శక్తి ఉండదు. ఖడ్గం మాత్రమే ఉన్న సాధకుడు ఏమవుతాడు? రాక్షసుడు అవుతాడు. శక్తి ఉంటుంది కానీ ధర్మం ఉండదు. ఈ 2 ఉన్నప్పుడే అతడు నిజమైన తాంత్రికుడు. ఈ 2 ఉన్నప్పుడే అతడు ఈ భూమిలో సుప్త శక్తులను ధర్మ మార్గంలో మేల్కొల్పగలడు. ఈ సమతుల్యం ప్రకృతిలోనే కనిపిస్తుంది. గమనించండి, శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు పరమశాంతుడు. ఆయన ఒక చేతిలో జపమాల ఉంటుంది. కానీ అదే శివుడు రుద్రుడైనప్పుడు త్రిశూలం పట్టుకుంటాడు, డమరకం మోగిస్తాడు, 3వ కన్ను తెరుస్తాడు. 2 రూపాలు ఒకే శివుడు, 2 రూపాలు ధర్మమే. ఈ సమతుల్యమే తంత్రం చెప్పే పూర్ణ మార్గం. ఇక చివరిగా నిద్రపోతున్న సింహం, ఈ భూమి నిద్రిస్తున్న సింహం అనే విషయాన్ని గమనించండి. ఆ సింహం యొక్క బలం అపారమైనది, కానీ ఆ బలం ఇప్పుడు నిద్రావస్థలో ఉంది. ఆ సింహాన్ని మేలుకొల్పగలిగే సాధకుడు వస్తే ఏమవుతుంది? ఆ సింహం లేస్తుంది, నేల మీద కాళ్ళు ఆనించి నిలబడుతుంది, తల ఎత్తి గర్జిస్తుంది. ఆ గర్జనకి అధర్మం వణికిపోతుంది, ఆ గర్జనకు ధర్మం బలపడుతుంది. కానీ ఆ సింహాన్ని లేపే వ్యక్తి సామాన్యుడు కాకూడదు. అతడు సాధకుడై ఉండాలి, గురు పరంపరలో ఉన్నవాడై ఉండాలి, తపశ్శక్తి ఉన్నవాడై ఉండాలి, ధర్మనిష్ట ఉన్నవాడై ఉండాలి. ఆ సాధకుడు వచ్చినప్పుడు ఈ భూమి మళ్ళీ శక్తివంతమవుతుంది, ఈ క్షేత్రాలు మళ్ళీ ప్రాణం పోసుకుంటాయి, ఈ దేవాలయాలు మళ్ళీ ఊర్జతో నిండుతాయి, నిద్రపోతున్న భైరవ శక్తులు మేలుకుంటాయి, సుషుప్తిలో ఉన్న నాగశక్తులు జాగృతమవుతాయి, మరుగుడు పడిన పరంపరలు తిరిగి వెలుగు చూస్తాయి. ఈ పునర్జీవనం ఈ భూమికి అవసరం, ఈ ధర్మానికి అవసరం, ఈ సంస్కృతి అవసరం, భావితరాలకు ఇది చాలా అవసరం. జ్ఞానం ఎప్పుడూ అంతరించదు, శక్తి నశించదు, కాలం వాటిని దాచగలదు కానీ నాశనం చెయ్యలేదు. నిద్రపోతున్న శక్తులు పూర్తిగా నిద్రపోలేదు. యోగ్యమైన సాధకుడు వచ్చినప్పుడు అవి తప్పకుండా మేల్కొంటాయి. ఇప్పుడు ఉండే ఈ సమాజంలో ఉండే సాధకులంతా కూడా యోగ్యత కోసం మాత్రమే సాధన చెయ్యాలి. ఆ యోగ్యత సంపాదించుకోవడం కోసం మాత్రమే సాధన చెయ్యాలి. అందుకే సాధకులారా, నేను చాలాసార్లు చెప్తుంటాను, ఎవరి దగ్గరైనా ఒకే గురువుని మీరు నమ్మిన గురువు దగ్గర ఉండండి. పదే గురువులను మార్చకండి. ఎక్కడికి పోయినా అదే. మళ్ళా ఇక్కడ 3వ తరగతి చదివి ఇంకో గురువు దగ్గరికి వెళ్తే 1వ క్లాస్ నుంచే స్టార్ట్ చేయాలనే విషయాన్ని గమనించండి. కనుక మీరు సాధన చెయ్యండి, ఆశతో కాదు, అద్భుతాలు చేద్దామని కాదు. ఎందుకంటే నువ్వు చేసే సాధనే, నువ్వు నిలబడే నిష్టే నీ చుట్టూ చాలా అద్భుతాలు సృష్టిస్తుంది. నువ్వు చేయబడలేదు అద్భుతాలు, నువ్వు చేయాల్సిన సాధన ఒక్కటే. ప్రకృతి నీ చుట్టూ అద్భుతాలు చేసి కూర్చొని పెడుతుంది. కనుక సాధకులారా, అందరూ కూడా సాధనలో నిష్ఠగా సాధన చేయండి. అన్ని శక్తులు అందరం కలిసి నిద్ర లేపుదాం. అదే ఈ మహాతంత్ర చెప్పే ఒక ఉపమానం మాత్రం. మీరు గట్టిగా సాధన చేయండి. సాధన సాధ్యతే సర్వం అనే నానుడి ఊరికే రాలేదు, అది నిరూపణమైనటువంటి నానుడి అనే విషయాన్ని గమనించి సాధన చేయండి సాధకులారా. మీరు ఫస్ట్ ఈ వీడియోని పూర్తిగా వినగలిగే ఓపిక మీలో ఎంతమందికి ఉంది? నేను గమనిస్తూ ఉన్నాను, ఎవ్వరూ పూర్తిగా వినరు. ఎందుకంటే స్కిప్ అనేది వచ్చింది. ఆ స్కిప్ అనేది సాధనలో కుదరదు. ఈ వీడియోని మీరు స్కిప్ చేయొచ్చు, సాధనా పరంలోకి మీరు వెళ్ళిన తర్వాత మీరు దేన్ని స్కిప్ చేయలేక కుదరదు. ఎందుకంటే అక్కడ చేయాల్సిన సాధనే. కనుక అందరూ కూడా మీ అన్ని పనులు చేసుకుంటూ, ఇక్కడ గమనించండి, ఈ తాంత్రిక పరంపరలో ఎప్పుడూ దేన్ని వదిలేసి పారిపోమ్మని చెప్పదు. అన్నిట్లో ఉంటూ కూడా సాధన చేయమనే చెప్తుంది. అన్నిట్లో ఉంటూ అన్ని అనుభవిస్తూ చేసే సాధనే ఉత్తమమైనది.
గుర్తుపెట్టుకోండి సాధకులారా, సన్యాసులుగానే ఉండాల్సిన అవసరం లేదు. అదొక వ్యవస్థ. అందరూ సన్యాసులు అవ్వాల్సిన అవసరం లేదు. అందరూ సంసార జీవితంలో ఉంటూ జీవితాన్ని సాఫల్యం చేసుకుంటూ అలాగే తాంత్రిక సిద్ధుల్ని, తాంత్రిక సాధనల్ని చేయొచ్చు నాయన. అందుకే మన తాంత్రిక వ్యవస్థ ఎప్పుడు కూడా దేన్ని విడిచిపెట్టమని చెప్పదు, అలాగని పూర్తిగా పట్టుకోమని చెప్పదు. మధ్యస్థంగా ఉండి సాధన చెయ్యండి అని చెబుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.